గైస్ మళ్ళీ వచ్చేసాను నేను మీకోసం. ఈరోజు మనము న్యూ జెర్సీలో వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ అక్షర్ధామ్ అక్కడికి వెళ్ళబోతున్నాము. 2 hours డ్రైవ్ అంతే, కానీ మీకు 2 minutesలో అక్కడికి వెళ్ళిపోయినట్టు చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్, స్టే ట్యూన్డ్, సీ యూ. ప్రియా ప్రియా సే హాయ్. హాయ్ చెప్పు ప్రియా, జనాలకి రెస్పెక్ట్ లేదా? ఈరోజు మన స్టార్ ఐటమ్ ఇదే, టెస్లా. స్టార్ ఐటమ్ అంటే టెస్లా అనుకున్నారా? బొంగేం కాదా, నిసాన్. నిసాన్ కారు ఎవడైనా $50 పెడితే నిసాన్ కారు కాకుండా టెస్లా కారు ఇస్తాడా? ఇదే అనమాట మన కారు. ఈ రోజుకి వాడేద్దాం. నేను మీకు చూపించడం కోసము ఎన్ని సాహసాలు చేస్తున్నానంటే నాకు మాత్రమే తెలుసు, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనకి దారిలో ఒక వింత మనిషి దొరుకుతాడు అనమాట, మన కారు ఎక్కుతాడు. మోడల్ అని బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనిషి అర్థమైపోతాడు మీకు. మోడలే, ప్యూర్ మోడల్. మామూలు మోడల్ కాదు. ముఖ్యంగా మావాడు షూస్ చూసారంటే షేక్ అవుతారు. చూపిస్తాను ఆగండి. బట్టలు చింపుకోవాలా, ఏమంటున్నా, బట్టలు చింపుకోవాలా. మోడల్ వస్తున్నాడు. 2 minutes, ఎగ్జాక్ట్లీ 2 minutes. మీకు 2 secondsలో చూపిస్తాను. బాయ్. ఫైనల్లీ ఏం జరిగిందంటే ఇల్లు మారాము. ఐవాచ్ $550 పెట్టి కొనక నా బతుకులో ఫస్ట్ టైం కొన్నా, పోగొట్టింది. పాస్పోర్ట్ దానికి వాల్యూ చేయడానికి లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి. పోగొట్టేసింది పాస్పోర్ట్ కూడా. అది కూడా ది బిలోడ్ ఎవరు అనుకుంటున్నా, ప్రియా. అయ్యో అక్క, ఏందక్క ఇది? తర్వాత ఏమైంది, పాస్పోర్ట్ లక్కీగా ఎంటర్ప్రైజ్ కార్లో పడేసింది కాబట్టి దొరికిపోయింది. ఇక్కడ ఐవాచ్ $600 అంటే ₹50,000 పెట్టి నేను కొంటే పోగొట్టింది. మళ్ళీ ఆమె ఐవాచ్ ఉంది, జాగ్రత్త పెట్టుకుంది. పాయింట్ ఏదో తెలుసా, నేను ఐవాచ్ తీసుకుందాను రూమ్లోకి వెళ్ళాను బ్రో. తీసుకోవడానికి వెళ్తే నేను లోపల పెట్టాను లేనింది. సరే అని నేను గమ్మునున్నా. నా దగ్గర ఫాజిల్ వాచ్ 2 ఉంటాయి, ఆ 2 నేను సేఫ్గా తెచ్చుకున్నా. ఐవాచ్ పోగొట్టింది. అడిగితే నాకేం తెలుసు నువ్వు పోడేసుకుని నన్ను అంటున్నావు అనింది. ఆరో పాస్పోర్ట్ కూడా ఇట్లానే డైలాగ్ వేసింది. అడిగితే ప్యాసింజర్ సీటు, ఫ్రంట్ డ్రైవర్ ప్యాసింజర్ సీట్లో కింద పడి ఉంది అని చెప్పన్నారు. నేను చెప్పా ప్రియా నీకే ఇచ్చాను ప్రియా పాస్పోర్ట్, అది ఇది అని చెప్పాను. ఇలా అది మోరోవర్ పాస్పోర్ట్ పోతే ఎంత పంచాయతీ అంటే గాయస్, లిటరల్లీ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తర్వాత వాడు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ తీసుకొని నీ ఆల్ పాత పాస్పోర్ట్ డాక్యుమెంట్స్, నీ ప్రతిదీ, ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి. దానికి న్యూయార్క్లోనే ఉంటుంది, పోస్ట్ చేసి మనకి దగ్గరే కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్. అది పాస్పోర్ట్ ఈజీగా వచ్చేస్తుంది, కానీ వీసా స్టాంపింగ్ ఇక్కడ ప్రాబ్లం. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకి రావాలి. ఇండియాకి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం. మనకి ఎంత జాబ్ ఉన్నా కూడా, H1 మీద ఉన్నా కూడా, ఎవరైనా H1 మీద ఉన్నా ప్రజెంట్ ఉన్న మూమెంట్లో గ్రీన్ కార్డ్ కూడా భయపడుతున్నాడు ఇండియాకి ట్రావెల్ చేయాలంటే. అలాంటిది నేను ఓపీటీ మీద జాబ్ చేస్తుంటే నేను ఇంకెంత భయపడాలి? నా కెరియర్ అంతా నా కళ్ళ ముందు కనిపించింది ఒక సెకండ్ పాస్పోర్ట్ పోగానే. సో జాగ్రత్తగా ఉండండి, పాస్పోర్ట్ మాత్రం పోగొట్టుకోకండి. మీ వస్తువులు మీరే పట్టుకోండి, పక్కన వాళ్ళకి ఇచ్చి పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేయడం. ప్రియా కొంచెమైనా ఉండాలి ప్రియా, పడేసింది కాకుండా మళ్ళీ నన్ను అంటున్నావు. ఇంటికి వచ్చాక వేసుకొని పడేసావు, దానికి నేను ఎందుకు? గైస్ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళా. ఆఫీస్ నుండి బయటకు వచ్చా, పాస్పోర్ట్ ఇదిగో ప్రియా అని చెప్పించా. పాస్పోర్ట్ పోగొట్టేసేసి మళ్ళీ చూసారు ఎట్లా. జాగ్రత్తగా పెట్టుకోండి, పక్కన సర్వెంట్స్ కి ఇవ్వకండి, సర్వెంట్స్ కి ఇచ్చి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక వాలెట్ లెక్క ట్రీట్ చేయండి అంతే. ముఖ్యంగా అమ్మాయిలకి ఇవ్వకండి, అమ్మాయిలకి ఇస్తే తెలిసిందే కదా, ఇంకా వాళ్ళు ఎక్కడ పెట్టేస్తారు వాళ్ళ టెన్షన్. మనుషుల్నే పక్కన విసిరేస్తారు, అలాంటిది పాస్పోర్ట్ ఎంత, ఐవాచ్ ఎంత, బొక్క. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.
బ్లాగింగ్ కోసం నువ్వు పట్టుకోవచ్చు కదా ఫోను. నేను ఎంతసేపు అని పట్టుకుంటా, చేయి నొప్పి వస్తుంది. ఎందుకు మళ్ళా ఫోన్ కి ఏమన్నా అయితే నేను అవును ఇచ్చేసారు. ఫ్రంట్ వాళ్ళే నేను పట్టుకోవాలి పట్టుకోను. మొత్తం. ఫ్రంట్ వాళ్ళు పట్టుకోవాలి, ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఇట్లా పట్టుకోవాలా. ఓకే, అయితే నేను వస్తున్నా ఫ్రంట్. అది నాకు అక్కర్లేదు. ఫైనల్లీ జెర్సీకి రీచ్ అయిపోయాము. ఇప్పుడే తినడానికి వచ్చాము. లంచ్ చేసేసి వెళ్దామని ప్లాన్ అనమాట. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి, అందుకోసం ఇంకా లంచ్కి వచ్చాము. రెస్టారెంట్ పేరు వచ్చి భోగ్, చాలా బాగుంటుంది. ఇప్పటికి 4 to 5 టైమ్స్ తిన్నాను. చూద్దాం. పార్కింగ్ కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్. పార్కింగ్ కూడా దొరకట్లేదు. చూసారా, లైన్లో నుంచి లక్కీ కానీ వెంటనే సప్ప దూర్ చేసా కార్ని. మామూలుగా ఉండదు బ్రో, మనం డ్రైవింగ్ అంటేనే మామూలుగా ఉండదు మన డ్రైవింగ్. అక్షరదంకి వచ్చేసాం ఫ్రాన్స్. పార్కింగ్ రప్ప పెట్టా, పార్కింగ్ లేదు అసలు. ఇక్కడ ఖాళీయే లేదు, ఎక్కడ ఒక్క స్పాట్ లేదు. 5 కార్లు క్యూలో ఉన్నాయి. 5 కార్లను దాటుకొని మరి లోపలికి వెళ్ళి దూరేసా. మామూలుగా ఉండదు మనతోని. ఏం దూరలేదు, బయట దొరికేది. దూరం వాకింగ్ చేయాలి. ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడే బిర్రు తిన్నాం. ఎవడైనా గుడికి వెళ్ళి తింటాడు, మేము తినేసి గుడికి వెళ్తున్నాం. సో అరగాలి కదా, అందుకోసం అరగనీకి వాకింగ్ సరిపోయింది. ఎవడు ఎట్టున్నాడు ఏంది ఎంతగా. గైస్ ముందు వద్దులే సెన్సర్. సిద్ధికోండి అక్షరదం. ఫోన్ అలో చేయడు బ్రో. తెలీదా నీకు? ఫోన్ మనము పక్కన ఇచ్చేయాలి అక్కడ లాకర్లో. $20 పర్ ఫోన్. తెలీదా? నిజంగా బ్రో, $20 పర్ ఫోను. అంటే మేము రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మాకు ఫ్రీ, నీ వరకు డబ్బులు ఛార్జ్ చేస్తాం. అలా ఎలా అంటావు ప్రియా? కన్స్ట్రక్షన్ ఒక్కటే ఉంటుంది, ఇంకేముండదు అని. టెంపుల్ ఎట్లా అంటావు నువ్వు? గైస్ కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు. ఆర్ట్ ని ఎంకరేజ్ చేయాలి. ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి, ఆర్ట్ని కాదు. ఆర్ట్ ని ఎంకరేజ్ చేస్తా. గైస్ మొత్తము తెల్లోళ్ళు, నల్లోళ్ళు, చపాతి మొహాలని, సాయిబులోళ్ళు అందరు వచ్చారు గైస్. ఈ టెంపుల్ అంత ఫేమస్ అనమాట. నాకు తెలియదు ఇప్పుడు దాకా, నేను వచ్చాను కానీ నాకు అంత ఐడియా లేదు. చూద్దాం ఏమైద్దో. కలర్ఫుల్ ఉంది కానీ కలర్ఫుల్ టెంపులా, కలర్ఫుల్ అమ్మాయిలా? టెంపుల్ అయితే తెల్లగా. ఏమంటే ఇప్పుడు నాయనకే పోతారు చూడండి తెల్లలో. తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ గాలి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తా. దగ్గర నుంచి చూసామనుకో. ఏంది ఇండియా మ్యాప్? ఇది మ్యాపా? ఇండియా మ్యాప్ అంట. ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ వెళ్ళి మనం ఎక్కడ ఉంటాం చెప్పు. మనం ఆ గుడి ఉంది చూడు. ఎక్కడ? ఆ గుడి ఉంది చూడు, చెట్లు, ఇటు టెంకాయ చెట్లు. ఓకే, అది గుడి. అక్కడ మనం ఉంటాం. ఓకే. ఆ కింద తమిళనాడు, దాని కింద కేరళ. ఇది శ్రీలంక. శ్రీలంకలో గుడి లేదు. ఓకే. ఆ గుడి బొమ్మలు ఉన్నాయి చూడు, అవన్నీ ఆయన ఎక్కడ గుడి పెట్టించాడు అని. అవునా? అది అక్షరదం టెంపుల్ ఉంది అక్కడ. దాని పేరు అక్షరదమ్మ కాదని నాకు తెలీదు, బట్ ఆయన స్ప్రెడ్ చేసిన టెంపుల్. ఏంది ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు వీడియోలో? నేను ఎప్పుడు అలానే. కమలాసన్ ఆంటీ మీరు వర్చువల్ గా చూస్తున్నందుకు డబ్బులు ఇవ్వాలా? లైక్, షేర్, సబ్స్క్రైబ్, వినయ్ ఇన్ ట్రబుల్. చూస్తూ ఉండండి, నా కళ్ళతో చూపిస్తాను ఈ ప్రపంచాన్ని. గాయ్స్ లైన్ చూసారా? ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 మైల్ ఉంది లిటరల్లీ చెప్పాలి అని అంటే. ఇంత వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు, కానీ దేవుడి కోసం వచ్చాము.
ఇంత అంత అనుకోకుండా ఖచ్చితంగా వెయిట్ చేద్దాం, చూద్దాము. మీకోసమే నేను ఆల్రెడీ చూసే ఈ టెంపుల్ ఇంతకుముందే, మీకోసమే వచ్చాను, మీకోసం చూపిద్దామని మాత్రమే వచ్చాను. ఓకేనా, బాయ్. గుడికి చెడ్డీలు వేసుకొస్తే ఇదే పరిస్థితి, ఇట్లా కట్టిస్తారు. వీడు ఒకడు అడ్డొస్తాడు. ప్రియా, అవి ఎందుకు కట్టిస్తున్నారు? ఓకే, చెడ్డీలు వేసుకొచ్చారని చెప్పి లుంగీలు కట్టారా? దేవుడికి దండం పెట్టుకుందాం అని టెంపుల్కి వస్తే మా ముందు ఒక ఇద్దరు ఉన్నారు, పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకొని పెట్టుకుంటారే ఉన్నారు ఇందా నుండి. దేవుడు కూడా కొడతాడు ప్రియా ఇలా చేస్తే. ఒక దయ లేదు, ఒక భక్తి లేదు. నాకైతే లిటరలీ నాకు కనిపించట్లేదు అని బ్రహ్మానందం మేము వేసుకున్నాం. నాకేం కనపట్టలేదు. నేనైతే అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. ఒరే ఆమడరా నాయన, మీరేం మనుషులు రా స్వామి. హాయ్ ప్రియా. గాయస్ లోపల అక్కడ డబ్బులు పెట్టున్నాయి, $1 బిల్స్. డబ్బులు దొప్పేస్తున్నాను, ఎవరు చూడకపోతే చాలు. చాలా బిల్స్ ఉన్నాయి. ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. ఫైనల్లీ అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది. బ్రో, దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపించింది టెంపుల్? సో బ్యూటిఫుల్, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది. సో ఎలిగెంట్ అట్లుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, రాబిన్స్విల్లో ఉంటుంది. అయిపోయినాక తినడానికి వచ్చాము. ఇదిగోండి కన్స్ట్రక్షన్. నువ్వు వచ్చావు అప్పుడు. ఇదో 2022, 21, 2020. నేను ఇప్పుడు డిసెంబర్లో వచ్చాను. నేను ఈ టైంలో నవంబర్లో వచ్చాను. అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పటికే అయిపోయి. ప్రియా, వ్యూవర్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వ నువ్వు. ఇదేంది ప్రియా ఎట్లున్నావు మరి వింతగా? ఏముంది అమ్మాయి, రక్షిద్దాం స్టోరీ. ఇక్కడ మొత్తం బుక్స్ అన్నీ. ప్రియా, ఒక బుక్ తీసుకో, చదువుకుందు. మరి ఇది తీసుకుందామా? దేవుడిది. క్యూట్గానా? కత్తి పట్టుకొని వచ్చాడు. రానా దుర్గవటి అంట, మళ్ళీ వెళ్ళిపోయాడు. పిల్ల రానా దుర్గవటి వచ్చాడు. అక్కడ దుర్గవటి అని వచ్చింది, దగ్గుబాటి అని మాకు తెలుసు. నేనేం చేసుకుంటాను? సువర్ణ అంట, సువర్ణ ప్రమోషన్ చేస్తున్నామేంది ఆడ అమెరికన్స్కి. ఇవి $25 అంట. ఏది ఏంది అది? ముగ్గులా? ముగ్గులు వేయడం తెలియదు, మళ్ళీ ముగ్గులు అంట. అది ఏంది? అది గోల్డా? ఇంకేం చూడాలి? బాగుంది, నిజంగా బాగుందనా? ఓకే అక్క, బాగుంది. కొనేది ఉండదు, పెట్టేది ఉండదు, మొత్తం తిప్పుతావు.
కృష్ణుడు, కానీ కృష్ణుడు ఇంట్లో పెట్టుకోకూడదు అంట. ఎందుకు పెట్టుకోకూడదు? అందరు పెట్టుకుంటారు. ఎక్స్ప్లెయిన్ చేయి ఒకసారి ఎందుకు పెట్టుకోవద్దు. ఇలా ఫ్లూట్ ఉంది కదా, సరే. ఫ్లూట్ ఉదే కృష్ణుడిని పెట్టుకుంటే సరే, దాని మీద ప్రైస్ ఎంత ఉంది చెప్పు, నిజం చెప్పు. దాని మీద ప్రైస్ ఎంత ఉంది చెప్పు. లేదు. అదే కొనద్దు. అందుకు నువ్వు వద్దనింది. నాకు అర్థమైంది, ప్రైస్ ఎక్కువ ఉంది అది. కొనద్దు అది అసలు. కొంతమంది ఒక్కొక్కరు ఫాలో అవుతారు, అలాగే ఫ్లూట్ ఉదే పెట్టుకోవద్దు అంటారు. అంతవరకే నాకు తెలుసు. అక్కడ వచ్చింది, కొత్తపోయింది నన్ను. అరే ఇక్కడ వినాయకులు బాగున్నాయి, మంచిగా ఇక్కడ తీసుకునే వాళ్ళం కదా మనము. చూడు $400 అంట గణేష్. అది 870, ఇది 400. ఆబా కానీ చాలా బాగున్నాయి బ్రో. అది మొత్తము ప్యూర్ ఇది వైట్ స్టోన్ లాగా ఉంది. మార్బుల్ ఆ. మార్బుల్. ప్రియా నెక్స్ట్ ఏం డొమే ఇస్తున్నా? గుర్రం ఇస్తున్నావా? $4 అంట, క్యూట్గా ఉంది కదా. ఏందది? స్వామినారాయణ. స్వామినారాయణ, చిన్ని స్వామినారాయణ. ఇది ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి చూడు, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చూడు. అవన్నీ 40. కాదు 35. ఇది 22. వెంకటేశ్వర స్వామి బాగుంది కదా. Yes. చూడు బాగుంటే తీసుకుంటా. నువ్వు పూజ చేస్తానంటేనే. విగ్రహాలు పెట్టుకొని దండం పెట్టుకోవాలి, వీటికి హోమాలు, పూజలు, అభిషేకాలు చేయకూడదు. ఓకే, ఇవి డెకార్ పీసెస్ కానీ చాలా బాగుంది ప్రియా. భక్తితో తీసి ఎత్తి పెట్టుకోవాలి అంతే. అసలు చాలా బాగుంది. తీసుకో, మా అమ్మకి తీసుకెళ్తాను నేను ఇండియాకి. తాగడానికి వచ్చాం, తినడానికి కాదు, తాగడానికి. తినేవి వస్తాయి మరి, తినడానికి ఆర్డర్ పెట్టుకోవాలి, తాగడానికి ఏముండవు. ప్రియా అక్కడే ఉంటాయి ప్రియా. నీకు ఏదో పెద్ద తెలిసినట్టు నేను నమ్మేది, నేను వచ్చాను ఆడే తీసుకొని డైరెక్ట్ పే నేను చేసుకుంటా. వీడియో తీసుకోవాలి రా అని చెప్పింది నువ్వే కదా. అంతలే అమ్మా. ఏ మాటకి ఆ మాట ప్రియా. థమ్స్ అప్ ఈజ్ అన్ ఎమోషన్ కదా. థమ్స్ అప్ ఈజ్ అన్ ఎమోషన్. ఎస్ ఆర్ నో? థమ్స్ అప్. థమ్స్ అప్ దట్ ఇస్ థంబ్. థమ్స్ అప్. ప్రియా ఏ మాటకి ఆ మాట. ఫుడ్ బాగాలేదు, మజ్జిగ బాగాలేదు, చాక్లెట్ మిల్క్ బాగాలేదు, గుడి బాగుంది కదా. గుడి బాగుంది. అట్లీస్ట్ వాళ్ళు అది మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా మెయింటైన్ చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, మధ్యలో ఇద్దరు కమెడియన్స్. టెంపుల్, అక్షరధామ్ టెంపుల్లో దర్శనం అయిపోయింది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. టెంపుల్ మాత్రం క్రేజ్ ఉంది, మెంటల్ మ్యాడ్ ఉంది. ఇప్పుడు పార్కింగ్కి వెళ్ళి కార్ తీసి వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్ సిటీ, రాకెట్ దేర్. మీకు ఇండియన్ స్క్వేర్ అన్నీ చూపిస్తాము. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.